కదా నీ చిత్తం. అప్పుడు అంటున్నాడు కదా, నా ఇష్ట ప్రకారం కాదు కదా తండ్రి, నీ చిత్త ప్రకారమే చెయ్యన్నాడు. ప్రేమ దేవుడు. దీన్ని ఏమంటారు తెలుసా? మెలకువ కలిగిన ప్రార్థన. ఆ ప్రార్థన చేసేటప్పుడు దేవుని పెట్టారా, దేవుని చిత్తంలో మనము ముందుకు వెళ్తూ ఉంటున్నప్పుడు కొన్ని విషయాలు మనం ఏమైపోతామో తెలుసా? మనలో ఉన్నవి కొన్ని మనం విడిచిపెట్టుకోవాల్సిన అవసరం మనకు ఉంటుంది. ఏముంటుంది? మనలో కొన్ని మనము విడిచిపెట్టాల్సిన అవసరం మనలో ఎంతో ఉంటుంది. నేను దాన్ని విడిచిపెట్టలేను ప్రభువా, నేను చేయలేను ప్రభువా, నేను ఉండలేను ప్రభువా, నేను అసలు అట్లా కాదు ప్రభువా, ఇదిగో నాకు ఇష్టము, ఆ ఇష్టం వచ్చినట్టుగా నేను ఉండగలుగుతాను, అయినా ప్రార్థన చేస్తాను, అయినా మందిరానికి వస్తాను, అయినా వాక్యం ఉంటాను, ఇదిగో నాకు ఉద్దేశాలు ఆలోచనలు ఉన్నాయి, నేను ఇలా బ్రతుకుతాను ప్రభువా, కానీ నీలో కూడా ఉంటాను ప్రభువా అని మనం అలా వెళ్తా ఉంటే ఏమైపోతుందో తెలుసా? మన జీవితంలోకి ఆశీర్వాదం రానే రాదు. వాళ్ళకు కూడా ఇష్టాలు ఉన్నప్పటికీ వాళ్ళ ఇష్టాలు నెరవేర్చుకోకుండా దేవా నీ ఇష్టం అన్నారు. దానికి అర్థమైంది తెలుసా? ఆశీర్వాదం రావాల్సింది వచ్చేది ఎలా అంటే ఆయన మాట మేము వినడానికి బట్టి మన మాట మీకు జ్ఞాపకం చేస్తున్న ఒక మాట చూద్దామా? యోహాను సువార్త 14వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చదువుదాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. 14:13 మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని మహిమపరచుట పట్టుకై దానిని చేతును. దేవుడు ఏమన్నాడు తెలుసా? మనము కానీ ఏ విషయంలో కానీ ఆయన నామములో మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఆలకించి ఆ నామములో ఆయన మనకు ఇస్తాను అని అంటూ ఉన్నాడు. అయితే ఈ మాట కొంచెం నేను మీకు తెలియపరిచి వివరిస్తాను. ఇప్పుడు మనం చాలాసార్లు ప్రార్థన చేస్తా ఉంటాం తెలుసా? మన ప్రార్థన వైఖరి కూడా నేను వివరించిన ప్రయత్నం చేస్తా. ఒక సేవకుడు ఇలా అంటున్నాడు, నాకు పలానా వాళ్ళు నాకు ద్రోహం చేశారు, పలానా వాళ్ళ మీద నాకు కోపం ఉంది, ఇప్పుడు నేనేం చేయాలనుకుంటానో తెలుసా? యేసు నామములో ప్రార్థిస్తున్నా వాళ్ళు నాకు చేసినట్టు మోసాన్ని బట్టి అన్యాయాన్ని బట్టి వాళ్ళు నాశనం అయిపోవడం కాక అని మనం ప్రార్థన చేయకూడదు. ఆయన నామంలో మనం వేరేవి ఎత్తాను ఉంది. ఆయన ఉన్నాడు, మనం ఉన్నాం. నీకు పక్కన వాళ్ళ గురించి కొంచెం పాపం ఏదో నచ్చలేదో ఏదో నిన్ను అన్నారో కొద్ది అది తెలుసో తెలియకేదో జరిగింది, నీకు ఆ మీద కోపం బాధ ఉంది. ప్రార్థన చేసే కొంతమంది ప్రార్థన చేస్తారు, అబ్బో ఆ లేస్తే